హాయ్ అండి. ఈరోజు నా స్టైల్లో బిర్యానీ చేసి చూద్దాము. అది కూడా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి బారుగా, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు, 2 బిర్యానీ ఆకులు, దానికి బిర్యానీలోకి కావాల్సిన మసాలా దినుసులు అండి. అన్ని బిర్యానీలోకి ఏమేమి వేస్తారో ఆ ఐటమ్స్ అన్నీ, కొంచెం కస్తూరి మేతి, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా అండి. ఇంకా బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. అవి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి వాటిని. దీనిలోనే కొంచెం కస్తూరి మేతి వేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువసేపు ఫ్రై అవ్వకూడదండి, అది మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. బిర్యానీ ఆకులు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయినివ్వాలి వీటిని, పచ్చిమిర్చి ఆనియన్ని. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని టమాటా ముక్కలు అంతా మగ్గే వరకు కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గనిచ్చాలి. టమాటా మగ్గిపోయిందండి పూర్తిగా. ఇప్పుడు దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవుతుందండి. ఫ్రై అయిన తర్వాత దీనిలోనే పుదీనా, కడిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా కూడా ఫ్రై అయితే బాగుంటుందండి టేస్ట్. పుదీనా ఫ్లేవర్ మొత్తం దానిలోకి వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. మసాలాలన్నీ పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయినాయండి. ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ తీసుకోవాలి. నేను ఈ డబ్బాతో 2 డబ్బాలు బియ్యం తీసుకున్నానండి. అంటే డబ్బాకి డబ్బాన్నర నీళ్లు పోయాలి. నేను 2 డబ్బాలు తీసుకున్నాను కాబట్టి దీనికి 3 డబ్బాలు, ఇప్పుడు ఈ డబ్బాతో 3 డబ్బాలు నీళ్లు పోయాలి. పోస్తున్నాను నీళ్లు. మసాలా పచ్చివాసన పోతేనే బాగుంటుందండి టేస్ట్. 1, 2, 3. ఇలా 3 డబ్బాల నీళ్లు పోసుకున్న తర్వాత దానిలో మనం ఉప్పు వేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలపాలండి. కలుపుకున్న తర్వాత దీనిలో ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం అండి. ఈ బియ్యం మామూలు బియ్యమేనండి, నేను బాస్మతి రైస్ చేయట్లేదు. మేము రైస్ వండుకునే బియ్యంతోనే బిర్యానీ చేస్తున్నాను. ఇప్పుడు ఇది 2 కప్పుల బియ్యం అండి. ఇవి దీంట్లో వేసుకోవాలి. ఈ నీళ్ళలో, మనం పోసుకున్న నీళ్ళలో బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిసేలాగా